హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేయాలో నేను మీకు సింపుల్ టిప్తో అయితే షేర్ చేస్తానండి. ఈ రెసిపీని పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసేయొచ్చండి. అలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి నేను పర్ఫెక్ట్గా ఎలా రావాలని చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఈ కప్ తోటి 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే మైదా పిండి యూజ్ చేశాను, ఎందుకంటే బాగా కరుం కరుంలాడుతూ ఉంటుందని. పావు కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. కొంచెం వంట సోడా అయితే తీసేసుకున్నాను. సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, జస్ట్ వంట సోడా మాత్రమే, అది కూడా కొంచెం పొంగడానికి. నెయ్యి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. ఫస్ట్ టిప్ అయితే చెప్తానండి. ఇంచుమించు ఇది మనం ఎలా కలుపుకోవాలంటే, మన పూరి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే రావాలి. ఇలా వస్తే ఓకే అన్నమాట. ఓకే అండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే టైట్ ముద్దలాగైతే కలిపేసుకుందాం. పూరి పిండి లాగైతే మనం దీన్ని కలిపేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు కొంచెం మనం అలా పక్కన పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు అయితే అయిందండి. ఇంకా మనము దీని సహాయంతో మనము గవ్వలైతే చేసేసుకుందాం. ఇలా అయితే అనేసానండి గవ్వలన్నిటిని. ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే వీటిని మనం వేయించేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో అయితే వేయించేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందాం. ఈ కప్తో మనం పిండి తీసుకున్నాం కదండి, దీంతో 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు హాఫ్ కప్ దాకా 1/4 కప్ దాకా బెల్లం అయితే తీసుకుందాము. బెల్లం మనకు స్వీట్గా లేదనిపిస్తే 1.5 కప్ దాకా బెల్లం అయితే తీసుకోవచ్చు. నేనైతే ఈ బెల్లం అంత స్వీట్గా లేదని 1.5 కప్ దాకా తీసుకుంటున్నాను. ఇదే కప్తో 1/4 కప్ వాటర్ అయితే తీసేసుకున్నా. సిమ్లో పెట్టి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మనం కరిగించుకున్నాం. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని వేయించుకోవాలి. కొంచెం యాలకుల పొడి అయితే వేసుకుందాం స్మెల్ కోసం. తీగ పాకం రావాలండి, ఇదైతే ఇంకా పాకం ఇంకా రాలేదు. ఇట్లా మనం అంటుకున్నప్పుడు తీగలాగా ఉండాలి. అలా చేతులు కాలుతాయి అనుకుంటే ఇలా వేసుకొని చూసుకోవచ్చు. ఓకే అండి, పాకం అయితే రెడీ అయిపోయింది. పాకైతే రెడీ అయింది కదా, ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈ విధంగా తీగ అయితే ఉండాలి. ఇట్లా ఉంటే పాకం ఈజ్ రెడీ అనమాట. కనిపిస్తుంది కదండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేందుకు వేయించుకొని కొంచెం చల్లారాక పాకులు అయితే మనం వేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకుందాం బాగా పాకంలో. కాసేపు అయితే మనం ఆరనిద్దాం వీటిని, అప్పుడు పొడి పొడిగా అయితే అవుతాయండి. ఇప్పుడు కొంచెం పాకాన్ని అయితే పీల్చుకొని ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే రెడీ అయిపోయాయో. ఇంతే అండి, చాలా ఈజీ. చూడండి ఎంత బాగున్నాయో. స్వీట్ షాప్ స్టైల్లో చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి, అంత బాగున్నాయి అన్నమాట. చూడండి, లోపల కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎంత బాగా అర్థమవుతుందో. చాలా స్వీట్ అయితే సరిపోయిందండి, చాలా బాగుంది. చూడండి ఇలా ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.